రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లిలో చిరుత కలకలం రేగింది. ఇప్పటికే చిరుత దాడిలో 4 మేకలు మృతి చెందాయి. అయితే చిరుత తిరుగుతున్నట్లు అటవీ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. చిరుతను బంధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలోనూ ఒక ఆవు దూడను చిరుత చంపేసిందని గ్రామస్తులు చెబుతున్నారు. దాన్ని పట్టుకోవడానికి అప్పట్లో కంచె ఏర్పాటు చేస్తామని అటవీ అధికారులు హామీ ఇచ్చారు. కానీ పట్టించుకోలేదని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పుడు కూడా కొత్తపల్లి గ్రామం అమన్గల్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుందని తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా యాచారం మండలంలోని కొత్తపల్లిలో చిరుత అర్ధరాత్రి మేకల గుంపులపై దాడులు చేస్తోంది. దాంతో గ్రామస్తులు భయపడుతున్నారు. మరింత సమాచారం ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. అడవిలో చిరుత గ్రామాల్లోకి వచ్చేస్తుంది. తన ఆహారం కోసం ఏకంగా మేకల గుంపుపై దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం యాచారంలో ఉన్నాము. ఏదైతే రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్ నగర్ ఈ 3 జిల్లాలకు సంబంధించి సరిహద్దుగా యాచారం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఒకసారి స్పష్టంగా గమనించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మేక ఏదైతే ఉందో ఈ మేకపై చిరుత దాడి చేసింది. దాని ముందుగా ఏదైతే ఎదురుగా ఉన్నటువంటి మేకలను కట్టేయడానికి వాడేటటువంటి కొట్టం ఉందో ఆ కొట్టంలోంచి మేకను బయటికి లాక్కొచ్చింది. మనం ముందుగా చూడొచ్చు లోపల కొట్టం ఉంది. దీంట్లో జాగ్రత్తగా మేకతో పాటు 4 మేక పిల్లలు కూడా ఉన్నాయి. 4 మేక పిల్లల్ని అక్కడ ఉంచి రైతు తను ఇంటికి వెళ్ళి భోజనం చేసి కొంత ఆలస్యంగా వచ్చారు. వచ్చేలోపు మేకపై దాడి చేసి లోపల నుంచి మొత్తం బయటికి గుంజింది. మనం చూడొచ్చు ఇక్కడ అసలు ముందుగా మేకపై దాడి ఎక్కడ చేసింది ఏందనేది గొంతు దగ్గర ఏదైతే పులి చిరుత కొరికినటువంటి ఆనవాళ్లను మనం చూడొచ్చు. తను కాట్లు వేసి మొత్తం రక్తాన్ని తాగింది. ముందుగా మేకను ఇక్కడి నుంచి లాక్కెళ్లే ప్రయత్నం చేసింది. మనం చూడొచ్చు పక్కనే ఉన్నటువంటి గోడ ఇదంతా కూడా వీళ్ళు బావి దగ్గర ఉన్నటువంటి మేకలను మరోవైపు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆవులను కావచ్చు అటు గేదెలను కావచ్చు రక్షించుకోవడానికి చుట్టూ ఈ గోడ పెట్టుకున్నారు. ఈ గోడపైకి లాక్కొచ్చింది. ఇదంతా కూడా మేకకు సంబంధించినటువంటి రక్తం ఆనవాళ్ళని చెప్పుకోవచ్చు. ఈ మేక దగ్గరికి ఇక్కడికి వరకు లాక్కొచ్చింది. కానీ మేక కట్టేసి ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ తాడు ఉండడం వల్ల మేక బయటికి గుంజలేకపోయింది. దానికి ఉన్నటువంటి కొమ్ములు కూడా కొంత ప్రొటెక్టివ్గా ఉండి మేకను లాక్కెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంతో ఇక్కడే రక్తం తాగడంతో పాటు మనం ఒకసారి చూడొచ్చు మేకకు సంబంధించినటువంటి పొదుగు ప్రాంతంలో కూడా అటాక్ చేసింది. అక్కడ ఉన్నటువంటి పొదుగు అంటే మేక పాలిచ్చేటటువంటి ప్రాంతం మొత్తం కూడా తిని ఇక చివరికి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఈ విధంగా ఈ మధ్య కాలంలోనే ఇక్కడ దాదాపు 4-5 గ్రామాల్లో ఎప్పుడు చిరుతలు దాడి చేస్తూనే ఉన్నాయి. దాంతో గ్రామస్తులు అంటే ఒకవైపు మూగజీవాలతో పాటు గ్రామస్తులు సైతం ఇప్పుడు ఆందోళనగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అంటే పక్కనే మనకు ఎదురుగా చూడొచ్చు ఒక కొండ కూడా ఉంది. ఎదురుగా ఉన్నటువంటి గుట్ట నరసింహస్వామి గుట్టగా వెంకటేశ్వర స్వామి గుట్టగా ఇక్కడ వీళ్ళంతా చెప్పుకుంటారు. అక్కడ పైన జాతర కూడా రెగ్యులర్గా సాగుతుంది. కానీ కొంత అడవి ప్రాంతం కావడం దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి అంటే ఇదంతా రిజర్వ్డ్గా మనం చెప్పుకోవచ్చు. అటు ఆమన్గల్ ఇటు యాదాద్రి భువనగిరికి సంబంధించింది, మరోవైపు రంగారెడ్డి ఇదంతా కొంత ఫారెస్ట్ ప్రాంతంగా ఉండడంతో మరోవైపు ఇప్పుడు చిరుతలు ఇలా రావడం మాత్రం కొంత కలవరపెడుతుంది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలోనే సరికొండ, కొత్తపల్లి, తాటిపర్తి, నానకి నగర్, ఇక్కడ దండుమైలారం ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఇవి చిరుతలు సంచారం చేస్తున్నటువంటి పరిస్థితి. దాంతో ముందుగా ఇక్కడ ఏదైతే ఈ మేక దాడి చేసిందో ఆ కుటుంబానికి సంబంధించి ఒకసారి వాళ్ళని అడిగి తెలిసింది అసలు ఎట్లా జరిగింది. ఇది దుడ్డ కట్టేసినాం సార్. పొద్దున పాలు విడినాం, పిల్లలు కూడినాం, తట్టలు వేసినాం, ఇంటికి పోయి తినేసే వరకే జర లేట్ అయింది. లేట్ అయ్యే వచ్చే వరకే ఇది జరిగింది. ఎన్ని ఉన్నాయి మీకు మేకలు? ఎన్ని ఉన్నాయి? మేకలు 2 ఉన్నాయి, 4 పిల్లలు ఉన్నాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? మాకు కూడా బాధ అనిపిస్తుంది సార్. మేము మామూలుగా ఇట్లా తినగలని మాకు కూడా భయం అవుతుంది. బూలు అవుతుంది, దూళ్ళు ఉన్నాయి. 1,00,000 రూపాయలు పెట్టి బర్ర తెచ్చుకున్నాం సార్. 4 లక్షలు అయినాయి 4 బర్రకు 4 దూళ్ళకు. ఇప్పుడు మళ్ళీ పాలు ఇవ్వవు అవి దూళ్ళు ఇట్లా తింటే. ఈ మేక పోయింది కాక మళ్ళీ పోగలని భయం అవుతుంది. మాకు డౌట్ వస్తుంది. మా మేకలకి మమ్మల్ని మా మేకల కాడికి వస్తే మమ్మల్ని తింటవో ఏమని భయం అవుతుంది. ఇప్పుడు ఈ గ్రామాల్లో తిరగాలంటేనే కొంత చిరుత ఉంది జాగ్రత్త అని మీరంతా చెప్పుకుంటున్నారు. ఎట్లా ఉందండి సార్? ఏంటంటే ఇది గత 2 సంవత్సరాలకి వెళ్ళేది, ఇది 2వ సారి.
గత 2 సంవత్సరాల క్రితం ఈ తాటిపర్తి తక్కలపల్లి కొత్తపల్లి జరిగింది. ఇక్కడికి వెళ్ళి వీళ్ళు ఇక్కడ బోను పెడితే సరికొండ పోవడం జరిగింది. సరికొండకి వెళ్ళి తాటిపర్తిలో కూడా పులి పంజా ఇస్త్రీ దాదాపు ఒక 3-4 మేకలను తినడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం ఇప్పుడు వెంకటయ్యేది జంగయ్యేది ఈ రకంగా ప్రతిరోజు ఒక దగ్గర ప్లేస్ చేంజ్ చేస్తుంది, సేమ్ ప్లేస్ ఉండట్లేదు. కాబట్టి దీనికి ఏంటంటే రైతులు రావాలంటే బావులకాడికి రావాలంటే రాత్రిపూట వస్తారు, ఉదయం పోస్తారు. ఏ టైంలో వీళ్ళు పంజా విసిరి మామూలు ప్రాణం మీదకి తెస్తామని చెప్పేసి రైతులు భయపడుతారు. అధికారులు పట్టించుకొని ఏమంటే ఈ పులిని దాన్ని బోన్ ఏర్పాటు చేసి దాన్ని పట్టుకొని రైతులకు మేలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్. ఒక 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఫారెస్ట్ రేంజ్గా ఇక్కడ కనిపిస్తుంది. అటు చుట్టూ కొండలు ఉన్నాయి, వాటి మధ్య ఉన్నటువంటి పొలాల మధ్య ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి మేకల గుంపును వాళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీటి నుంచి మాకు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు చేరుకున్నారు. సైంటిఫిక్గా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ద్వారా వాటి అడుగులను ముద్రలను మొత్తం కూడా సేకరించి నిజంగా ఒకటే పులి వచ్చిందా లేదంటే ఇంకేమైనా ఉన్నాయా వీటిలో ఉన్నటువంటి సైంటిఫిక్ ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. వీటి నుంచి జాగ్రత్త తీసుకోవడానికి గ్రామస్తులను సైతం కొంత ఎడ్యుకేట్ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. కెమెరా పర్సన్ గణపతితో రాజు, ఎన్టీవీ. నిజామాబాద్ జిల్లాలో చిక్కిన చిరుత తప్పించుకుంది. గుత్ప గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో కనిపించిన చిరుతను పట్టుకోవడానికి ఎంతో శ్రమపడ్డారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కూడా చిరుతను పట్టుకోవడానికి శ్రమించింది. కానీ బోనుకు చిక్కిందని అంతా భావించారు. అంతలోనే తప్పించుకు పారిపోయింది. దీంతో అటు స్థానికులు ఇటు ఫారెస్ట్ సిబ్బంది టెన్షన్ పడుతున్నారు. చిరుత కోసం గాలింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. శివార్లో చిరుతపులి కలకలం రేపుతుంది. ఈ శివార్లోని కూడా ఈ వలలు ఇనుప కంచెలో కూడా చిక్కుకోవడం జరిగింది. దీనికోసం కూడా స్థానికులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో కూడా వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపుగా 7 గంటల నుంచి కూడా చిరుతపులి కోసం వాళ్ళు ప్రత్యేకంగా రెస్క్యూ ఆపరేషన్ చేయగా చివరికి మాత్రం అధికారుల దానికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న క్రమంలో కూడా చిరుతపులి ఇక్కడి నుంచి బోన్ నుంచి బయటికి పారిపోవడం జరిగింది. దీంతో అధికారులు మళ్ళీ చిరుతపులి కోసం వేట కొనసాగిస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్ చూసుకొచ్చి పెద్ద సంఖ్యలో కూడా ఫారెస్ట్ అధికారులు కూడా ప్రస్తుతం ఇక్కడికి స్పాట్ దగ్గరికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి కూడా స్పెషల్ జూ పార్క్ దానికి సంబంధించి కూడా సపరేట్ ఒక బోను కూడా వ్యాన్ కూడా రావడం జరిగింది. వ్యాన్ దానికి సంబంధించి కూడా వాళ్ళు స్పెషల్గా కూడా వైద్యులు కూడా మత్తుమందు చిరుతపులి మత్తుమందు ఇచ్చి వాళ్ళు దాన్ని బంధించే ప్రయత్నం చేయగా ఆ చిరుతపులి మాత్రం ఇక్కడ నుంచి ఈ వల్ల నుంచి మనం చూస్తున్న విజువల్స్లో ఇదే విజువల్స్ దానికి సంబంధించి కూడా ఇదే ఇనుప కంచెల నుంచి కూడా చిరుతపులి పారిపోవడం జరిగింది. చిరుతపులి కోసం ప్రస్తుతం అధికారులు వాళ్ళు గాలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి గత 2 ఏళ్ల నుంచి ఒకసారి చూసుకుంటే 2 ఏళ్ల నుంచి కూడా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 5 వరకు కూడా చిరుతపులులు వివిధ ఘటనల్లో కూడా చనిపోవడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఇక్కడి నుంచి అంటే ఈ ఇనుప కంచెల నుంచి వెళ్ళిన చిరుతపులి ఎక్కడ అంటే సురక్షితంగా ఉంటుందా లేదా అన్నది కూడా ప్రస్తుతం ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే దాదాపుగా 7 గంటల వరకు కూడా అది ఇదే ఇనుప కంచెల్లో కూడా ఉండడం జరిగింది. వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న క్రమంలోనే ఆ చిరుతపులి ఇక్కడి నుంచి ఇనుప కంచెల నుంచి కూడా పారిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ చుట్టుపక్కల గ్రామాల దానికి సంబంధించి కూడా ప్రజలు కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన చిరుతపులిది ఎటు నుంచి తమకు గాయపరుస్తుందని కూడా వారు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది ఇక్కడ ఫారెస్ట్ దానికి సంబంధించి ఆఫీసర్స్ ఉన్నారు. అని అడిగి తెలుసుకునే సార్ చెప్పండి, ఎంతసేపు నుంచి ఆపరేషన్ కొనసాగారు ఎట్లా? అండ్ మన దగ్గర ట్రాంక్యులైజ్ చేసే ఎక్విప్మెంట్ లేదు కాబట్టి ఇమీడియట్లీ వైల్డ్ లైఫ్ మెదక్ డివిజన్ అండ్ ఈవెన్ హైదరాబాద్ జూ పార్క్, నెహ్రూ జూ పార్క్ నుంచి కూడా మనం ఎక్స్పర్ట్స్ని పిలిపించడం జరిగింది. వాళ్ళు వచ్చారు. ఈ చైన్ లింక్ ఫెన్స్ ఏదైతే ఉందో మ్యాంగో ఆర్చర్డ్, ఆ ఆర్చర్డ్ యొక్క చైన్ లింక్ ఫెన్స్లో అది ఇరుక్కుంది. ఈ డార్టింగ్ ప్రొసీజర్లో సడన్లీ అది రిలీజ్ అయిపోయి ఇమీడియట్గా ఇట్లా వెంట టు ది ఫారెస్ట్. లక్కీలీ ఎగ్జామిన్ చేసాము, ఎక్కడ కూడా దానికి లెపర్డ్కి వూండ్ కూడా లేదు కాబట్టి ఇట్ ఈస్ సేఫ్. అంటే చుట్టుపక్కల విలేజెస్ కూడా కొంత భయాందోళన గురయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ఎట్లా గాలిస్తుంది? దాన్ని గాలించాల్సిన పని ఇప్పుడు ఆల్మోస్ట్ నిజామాబాద్ అండ్ ఆర్మూర్ ఫారెస్ట్ డివిజన్స్లో మన రఫ్ ఎస్టిమేట్ ప్రకారం 30 to 40, వీ కెనాట్ సే ఎగ్జాక్ట్ నెంబర్, 30 to 40 లెపర్డ్స్ మంచి పాపులేషన్ ఉందని మనకు ముందు నుంచి తెలుసు. సో మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఇప్పటివరకు రాలేదు. అండ్ ఎక్కడన్నా పొరపాటున యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ అంటే అది ఎలుగుబంటి కావచ్చు, ఈవెన్ లెపర్డ్ కావచ్చు, ఎక్కడన్నా అటాక్ జరిగినా, ఎవరన్నా ఈవెన్ లిఫ్టింగ్ ఆఫ్ క్యాటిల్, మన పాడి పశువులను ఏమైనా తీసుకొని వెళ్ళినా కూడా కంపెన్సేషన్ గవర్నమెంట్ హ్యాస్ గివన్. సో అట్లా మనం చేస్తాం. ఇన్ కేస్ అంటే పొరపాటున ఎక్కడన్నా హ్యూమన్ ఇంజరీస్ అయినా కూడా వాళ్ళ హాస్పిటలైజేషన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా మనం ఇస్తున్నాం.
బట్ ప్రాబ్లమ్ ఈజ్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ నార్మల్గా ఫారెస్ట్ ఫ్రింజ్ విలేజెస్ ఎక్కడైతే ఫారెస్ట్ ఆనుకున్న విలేజెస్లో డెఫినెట్గా ఉంటాయి. అక్కడి నుంచి మనం అవేర్నెస్ క్యాంప్స్ అవి మనం ఫారెస్ట్లోకి వెంచర్ చేయకుండా ఉండటం అనేది ఒక ప్రివెంటివ్ మెషర్. వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 వరకు కూడా చిరుతపులు వివిధ ఘటనలో చనిపోయాయి. అంటే ఎందుకు చిరుతపులు ప్రమాదం? చిరుతపులు నెంబర్ కూడా బాగా ఎక్కువగా ఉంది. అంటే మనం ఫారెస్ట్లో మనం డిఫరెంట్ మెజర్స్ తీసుకున్నాం వైల్డ్ లైఫ్ కోసం. ఫస్ట్ థింగ్ ఇప్పుడు కొత్తగా గ్రాస్ ల్యాండ్స్ తయారు చేస్తున్నాం హెర్బివోర్స్ కోసం. వాటరింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది జనవరి నుంచి అప్ టు వర్షాకాలం వరకు, అంటే ఆల్మోస్ట్ జూన్ జూలై వరకు వర్షాలు పడేంత వరకు చేస్తున్నాం. రెగ్యులర్గా వాటర్ అవైలబిలిటీ ఉంది. సో వాటి నెంబర్ కూడా బాగా వృద్ధి చెందింది. దాంతో డెఫినెట్గా ఒక చిరుతపులి ఇంకో చిరుతపులి టెరిటరీలు అవన్నీ మార్క్ చేసుకుంటాయి కాబట్టి అట్లా కూడా నెంబర్స్ ఒకదానికి ఒకటి ఇన్ఫైటింగ్ ఉండొచ్చు. లాస్ట్ మంత్ ఒక 1.5 months బ్యాక్ ఒక చిరుతపులి కూడా చనిపోయింది. దాంట్లో డాక్టర్ కూడా చెప్పిందంటే 2 చిరుతపుల మధ్యలో టెరిటరీ కోసం ఫైట్లో చనిపోయింది. సో అట్లా నెంబర్స్ బాగా ఉన్నాయంటే మనకు ఒక ఇండికేషన్ అంటే చిరుతపులి నెంబర్స్ బాగున్నాయి, వాటికి కావాల్సిన అన్ని వసతులు బాగానే ఉన్నాయి. బట్ ఇప్పుడు మీరు చూస్తే లాస్ట్ మీరు చెప్పిన 5 సంఘటనలో కూడా ఎక్కడా కూడా మనుషులు పోచింగ్ చేసింది లేదు. అంటే మనుషులు చంపినట్టు ఎక్కడ దాఖలా లేవు. అన్నీ కూడా యాక్సిడెంట్స్, 2-3 రోడ్ యాక్సిడెంట్స్, ఒక ట్రైన్ యాక్సిడెంట్. సో ఎక్కడ అంటే వీఆర్ టేకింగ్ ఆల్ స్టెప్స్, ఎక్కడ కూడా వైల్డ్ లైఫ్ పోచింగ్ కానీ హంటింగ్ కానీ జరగకుండా అయితే చూస్తున్నాం. బట్ నెంబర్స్ ఇంక్రీజ్ అయినప్పుడు డెఫినెట్గా ఒకదాని మీద ఒకటి అది బయటకు రావడం, వెంచర్ చేయడం జరుగుతాయి. ఒకసారి యానిమల్స్ కోసం అంటే డాగ్స్ కానీ స్ట్రీట్ డాగ్స్, లేకపోతే ఈ ఆవులు మేకలు గొర్రెల కోసం కూడా వస్తూ ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. అండ్ ఫస్ట్ థింగ్ అవేర్నెస్ అమంగ్ పీపుల్ ఆల్సో, దట్ వాళ్ళకి ఏమన్నా ఇంజరీస్ జరిగినా, ప్రాణహాని ఏమన్నా జరిగినా, ఏం జరిగినా కూడా మనకు కంపెన్సేషన్ ఉంది. ఈవెన్ వాళ్ళ యొక్క యానిమల్స్కి ఏమైనా జరిగినా కూడా మనం వెటర్నరీ డాక్టర్ ఎంత సర్టిఫై చేస్తే అంత అమౌంట్ మనం వాళ్ళకి కంపెన్సేషన్ ఇస్తున్నాం. మనం చూసుకుంటే ఇటీవల 2 ఏళ్ల పరిధిలో జరిగిన ఘటనలు చూసుకుంటే దాదాపుగా 5 వరకు కూడా చిరుతపులులు వివిధ ప్రమాదాలలో చనిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడి నుంచి తప్పిపోయిన చిరుతపులు ఎంతవరకు సురక్షితంగా ఉంటుందన్నది కూడా ఒక చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడి నుంచి వెళ్ళిన చిరుతపులు ఎవరినైనా ఇంకా గాయపరుస్తుందా, చుట్టుపక్కల దానికి సంబంధించి విలేజెస్ దానికి సంబంధించి వాళ్ళ పబ్లిక్ని ఏదైనా గాయపరుస్తుంది అన్నది కూడా ఒక భయాందోళన మాత్రం కొనసాగుతుంది. ఇది జిల్లాలో చిరుతపులి దానికి సంబంధించి కలకలం, దానికి సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రవిచరణ్తో మహేంద్ర NTV.